హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ పద్మావతి. మనతో పాటు లైఫ్ కోచ్ గణేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఈ మధ్య కాలంలో విద్యార్థులు ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్య మతిమరుపు. చాలా మంది చెప్తూ ఉన్నారు, మేము చదువుకుంటున్నాం కానీ ఏది గుర్తుండటం లేదు, డే బై నైట్ చదివినా కూడా ఏది కూడా సరిగ్గా గుర్తుండటం లేదు, మర్చిపోతున్నాం అని. విద్యార్థులనే కాదు, ఈ కాలంలో చూసుకుంటే ప్రతి ఒక్కరు చిన్న చిన్న విషయాన్ని కూడా మర్చిపోతూ ఉన్నారు. సో ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయి సార్? ఉంటే గనక టిప్స్ చెప్పండి సార్. జ్ఞాపక శక్తి ఇది లేదు, ఎగ్జామినేషన్ టైము, దానివల్ల మర్చిపోతున్నాం, మార్కులు సరిగ్గా రావట్లేదు అనేది జనరల్ కామన్ ఇదిగా కనపడుతుంటుంది మనకి. విషయం చెప్తాను. ఈ మధ్య మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వాళ్ళకి ఇంటర్మీడియట్ చదివేటువంటి అబ్బాయి ఉన్నాడు, అతని పేరు రాజు. ఇంటికి వెళ్ళాను ఈవినింగ్ పూట. వెళ్తే మా ఫ్రెండ్ వాళ్ళ భార్య కాఫీ తెచ్చిచ్చి, అన్నయ్య ఇంతకుముందు అయితే బాగా మార్కులు వస్తుండేవి, ఈ మధ్య ఏందో బాగానే చదువుతున్నాడు కానీ మార్కులు వెనకబడుతున్నాడు, అప్పటికి సరిగ్గా జ్ఞాపకం ఉండలేదు అని అంటే సరస్వతి ఆకు సంబంధించినటువంటి కూడా తెప్పించి వాడాం, అయినా కూడా ఫలితం కనిపించట్లేదు. ఎట్లా అన్నయ్య ఇట్లా వీడు మరి ఏం చదివినా కానీ జ్ఞాపకం లేకపోతే ఎట్లా, ఎగ్జామినేషన్స్ దగ్గరికి వస్తున్నాయి అని అడిగేది. వచ్చే ముందే వాళ్ళ అబ్బాయిని చూశారు. వాళ్ళ అబ్బాయి పక్క రూమ్లో టీవీ చూస్తున్నాడు. టీవీ చూస్తూ ఏదో చిప్స్ తింటున్నాడు. చిప్స్ తింటూ అతని పక్కన వాళ్ళ ఇంట్లో కుక్క పిల్ల పెంచుకుంటున్నారు. ఆ కుక్క పిల్ల ఉంది, దాన్ని ఉడుతున్నాడు, చిప్స్ తింటున్నాడు, టీవీ చూస్తున్నాడు. మధ్యలో వాళ్ళ ఫ్రెండ్తో ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఇది గమనించాను. మనం ఏదైనా విషయాలకు సంబంధించి మనిషికి ఎట్లా నమోదవుతాయి, మైండ్లో ఎట్లా రిజిస్టర్ అవుతాయి, మనకు పంచేంద్రియాలైనా ఇది ఉన్నాయి. కళ్ళు, ముక్కు, నాలుక, చెవులు, చర్మం. ఈ 5 పంచేంద్రియాల ద్వారా వీటిని జ్ఞానేంద్రియాలు అంటారు. ఈ సెన్సెస్ ద్వారానే మనకు జ్ఞానం వస్తుంది. కళ్ళతో చూస్తాం, ముక్కుతో వాసన పీలుస్తాం, నాలుగుతో రుచి చూస్తాం, చెవులతో వింటాం, చర్మం కూడా స్పర్శ ద్వారా అనేక విషయాలు తెలుసుకుంటాం. ఈ 5 పంచేంద్రియాల ద్వారానే మెదడులో అనేక విషయాలు నమోదవుతుంటాయి, రికార్డ్ అవుతుంటాయి, రిజిస్టర్ అవుతుంటాయి. ఇందులో 80%, 80% కళ్ళు తాలూకు సంబంధించినటువంటి రిజిస్టర్ చేసేటువంటి విషయాల్ని మెదడులో 80% కళ్ళు ఆక్యుపై చేస్తాయి. మిగతా 20% వచ్చేటప్పటికి మిగతా జ్ఞానేంద్రియాలు. జనరల్గా అబ్బాయి ఏం చేస్తున్నాడు, ఇందాక చెప్పాను కదా, కళ్ళతో టీవీ చూస్తున్నాడు, నోటితో తింటున్నాడు, ఒక పిల్ల నిమురుతున్నాడు, ఫోన్లో మాట్లాడుతున్నాడు. అప్పుడు ఏమవుతుంది, వేరు పనులు అప్పచెప్పాడు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పని అప్పచెప్పాడు, ఒక్కొక్క జ్ఞానేంద్రియానికి ఒక్కొక్క పని అప్పచెప్పాడు. అప్పచెప్పినప్పుడు ఏమవుతుంది, దేని పని అన్ని ఒకేసారి ఒక 5 రిజిస్టర్ చేయాలి. 5 ఏళ్ళు ఉన్నాయి. ఈ 5 ఏళ్లతో ఒకసారి కనుక మనం ఏదైనా పట్టుకుంటే ఒక బకెట్ బరువుని ఒక 5 కేజీలు 10 కేజీలు ఆలకంగా మనం ఇట్లా మోసేయగలుగుతాం. ఒక ఏళ్ళతో చేయలేము కదా. ఒకేసారి 5 పంచేంద్రియాలు వేరు వాటి మీద పనిచేస్తున్నప్పుడు నీ రిజిస్టర్ చేసుకునేటువంటి కెపాసిటీ అనేది పడిపోతుంది. రిజిస్టర్ చేసుకుని నమోదు చేసుకునే కెపాసిటీ పడిపోయినప్పుడు నీకు ఆ విషయాల తాలూకు సంబంధించి జ్ఞాపకం. సినిమా చూస్తూ ఉంటావు తెరని, కానీ కాసేపు అయిన తర్వాత ఏం చూసావంటే సినిమా గుర్తుండదు, ఏం తింటున్నావంటే ఏం తిన్నావో తెలియదు. ఒకప్పుడు సినిమా చూస్తూ దాంట్లో లీనమైపోయి ఏదో తింటున్నావు, ఏం తిన్నావంటే తినేది గుర్తుండదు. కాబట్టి ఏదైనా ఒక విషయాన్ని మనం జ్ఞాపకం కరెక్ట్గా నమోదు చేయాలంటే, రిజిస్టర్ చేయాలంటే, మెదడులో దాన్ని పర్ఫెక్ట్గా రికార్డ్ చేయాలంటే ఈ ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలన్నీ కూడా ఒకే దృష్టితో కాన్సన్ట్రేటెడ్గా ఎఫెక్టివ్గా ఒకదాని మీదే గురిపెట్టి పనిచేసినప్పుడు జ్ఞాపకం అనేది బలంగా ఏర్పడుతుంది. అంటే చదువుకునేటప్పుడు కూడా మనం చదువుతున్నాం, పక్కన జనరల్గా అంటుంటాం, మనం చదువుకునేటప్పుడు పక్క గుళ్ళోనో మసీదులోనో లేకపోతే ఇంకోటి ఏదైనా చర్చిలోనో పెద్దగా ఏదన్నా కార్యక్రమం మైకులు పెట్టేశారనుకోండి, తలుపులు మూసేసుకుని చెవులు మూసుకొని ఇబ్బంది పడుతుంటాం కదా. ఎందుకు? కళ్ళు పనిచేస్తున్నాయి, చదువుతున్నాం, కానీ చెవులు వేరేది రికార్డు వచ్చి దూరిగలాగా లోపల పడుతుంది. దాంతో చదువు సంబంధించి మనకి ఎక్కట్లేదు. అటు వెంటనే తలుపులు వేసేసి ఏం చేస్తాం,
ఏ శబ్దం బయట నుంచి రాకుండా నిశ్శబ్దంగా ఉండే చోట మనం కూర్చొని చదువుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అంటే మన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరగాలంటే మనకు సంబంధించిన ఈ పంచేంద్రియాల్ని కూడా ఒకదాని మీదే కేంద్రీకరించే చేయాలి. అట్లా చేసినప్పుడే కరెక్ట్గా నమోదు అవటం అనేది సాధ్యం అవుతుంది. ఇది ఒక రికార్డింగ్ చేయాలనుకోండి, ఏం చేస్తున్నాం, క్లోజ్డ్ డోర్స్లో రికార్డ్ చేస్తున్నాం. అదే కనుక బయట ట్రాఫిక్ ఉన్నటువంటి పంజాగుట్ట సెంటర్ తీసుకెళ్ళి ఒక విషయాన్ని మనం రికార్డ్ చేయాలనుకోండి, ఏమవుతుంది, మనం మాట్లాడేది పక్కన అనేకమైనటువంటి మొత్తం హారన్లు సౌండ్స్ అన్నీ కలిపి దాంట్లో కలిసిపెట్టేప్పటికీ ఆ రికార్డు వింటే గందరగోళం ఉంటుంది. ఏమి మనకి అట్లా మైండ్ కూడా సంబంధించి ఈ జ్ఞాపక శక్తి పెరగాలంటే మనం మనకున్నటువంటి పనులు అనేకం, చదువుకోవాలి, లేకపోతే టీవీ చూడాలి, రిక్రియేషన్ ఉండాలి, వీటన్నిటికీ మనకున్నటువంటి పనులకి ప్రాధాన్యత క్రమం నియమించుకోవాలి. ప్రయారిటీ టీవీ చూస్తూ చదువుతూ తింటూ ఒకేసారి చేయటం వల్ల ఈ చదువు ఎక్కడ, చదువు టైం కేటాయించు. రిక్రియేషన్కి నువ్వు ఎంజాయ్ చేయాలి, సంతోషంగా ఒక సినిమా చూడాలి, మధ్యలో రిలీఫ్ కోసం రిఫ్రెష్ కావాలా, మ్యూజిక్ వినాలా, దాని టైం దానికి ప్రయారిటీ, ఎంత కావాలో అంత టైం దానికి కేటాయించు. అట్లనే మనం ఏదో తినాలనుకున్నటువంటిది కూడా అంటారు ఆస్వాదిస్తూ తినటం అనేది. ఎట్లా, కంటికి ఇంపుగా ఉండటం కోసం రంగులు చల్లుతారా, రకరకాలుగా కలర్ఫుల్గా కేక్ తయారు చేసినప్పుడు ఏదో ఊరికి ఒక శుద్ధ ఇట్లా ముద్ద చేయరు కదా, చాలా అందంగా చేస్తారు, కంటికి ఇంపుగా ఉండాలి. తర్వాత మంచి సువాసన వచ్చేట్టు చేస్తారు, అంటే ఆ వాసన ద్వారా అట్రాక్ట్ అవుతాం. నోట్లో పెట్టుకుంటే రుచిగా ఉండేటట్లు కూడా చేస్తారు. అట్లా ఉన్నప్పుడే దానికి సంబంధించినటువంటి వాల్యూ ఉంటుంది బయట మార్కెట్లో కూడా. అట్లా నువ్వు చేసే పని సంబంధించిన దాంట్లో కూడా ఇది నీవు చదవాలి అనుకుంటున్నప్పుడు ఆ చదువుకు సంబంధించిన దాని మీదనే మొత్తం నీ యొక్క సర్వశక్తులు కూడా కేంద్రీకరించి ఉండాలి. అట్లా ఉన్నప్పుడు మెదడులో ఖచ్చితంగా నమోదై జ్ఞాపక శక్తి అనేటువంటిది ఖచ్చితంగా ఆ నేర్చుకున్నటువంటి విషయం, మనం నమోదు చేసినటువంటి విషయం, రిజిస్టర్ చేసినటువంటి విషయం ఖచ్చితంగా ఫిక్స్ అయ్యి మనకు కావలసినప్పుడు అది వెలికి వచ్చి ఒక మంచి జ్ఞాపకంగా ఆ చదువు మనం నేర్చుకున్న దాన్ని మళ్ళీ ఎగ్జామినేషన్స్లో చక్కగా రాయటం సాధ్యం అవుతుంది. అందుకని 1 by 1 మన ప్రయారిటీస్ ప్రకారం నిర్ణయించుకోవాలి. ఇదంత ఈజీనా, ఊరికి ఒక రోజు ఏదో అనుకున్నంత ఈజీ అని కాదు, కృషి ఉండాలి దేనికైనా, ఒక ప్రాసెస్, ఒక పని. ఈ పనికి పట్టుదల, కృషి, ఆ పని మీద శ్రద్ధ ఉన్నప్పుడు మాత్రమే సాధ్యం అవుతుంది. అట్లా కాకుండా మనం ఊరికినే ఒక్కడన్నీ మూసేసుకొని తలుపులు మూసేసుకొని కూర్చొని ఇట్లా చదివినంత మాత్రానికి కాదు. దాని మీద శ్రద్ధ ఉండాలా, ఆసక్తి ఉండాలా, పట్టుదల ఉండాలా. అట్లా ప్రాసెస్, మైండ్కి ప్రాసెస్ చేయటానికి ఈ మెథడ్ని, ఈ పద్ధతిని కాన్సన్ట్రేట్ చేసి, దీన్ని ఏమంటారు, ఏకాగ్రత అంటారు తెలుగులో. ఏకాగ్రంగా ఉండాలి, ఒకదాని మీదే మొత్తం నీ యొక్క పంచేంద్రియాలని కేంద్రీకరించు, జ్ఞానేంద్రియాలని కేంద్రీకరించు, దాన్ని ఏకాగ్రత అంటాం. ఈ ఏకాగ్రత అనేటువంటిది ఫస్ట్ స్టెప్ టు రిమెంబర్. అంటే జ్ఞాపక శక్తికి మొదటి స్టెప్ ఏంటంటే ఏకాగ్రత. ఈ ఏకాగ్రత సాధించి వాళ్ళు ఎవరు కూడా జ్ఞాపకాలు లేకుండా, జ్ఞాపక శక్తి లేకుండా ఉండదు. ఖచ్చితంగా జ్ఞాపక శక్తి ఉండాలంటే ఏకాగ్రత అవసరం. దాన్ని సాధించడానికి కృషి చేయటం కూడా బాధ్యత. ఇది ప్రయత్నించి చూడండి. ప్రతి ఒక్కళ్ళు కూడా మనకు అన్ని సెన్సెస్ని వాడి మీరు చదవండి. మీకు ఖచ్చితంగా జ్ఞాపకం ఉంటుంది. ఎగ్జామ్స్లో మీరు మంచి మార్కులతో పాస్ అవటం కూడా సాధ్యమే. ఇది ఫస్ట్ స్టెప్. ఇంకొన్ని ఉన్నాయి, ఇంకొన్ని టిప్స్ కూడా మళ్ళీ ఇంకోసారి చెప్పుకుందాం. సో విన్నారు కదండి, ప్రతి ఒక్కరు సార్ చెప్పింది ప్రయత్నించి చూడండి, ఖచ్చితంగా ఫలితం అనేది కనిపిస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ పద్మావతి సైనింగ్ ఆఫ్. నమస్తే సార్.